చేసుకొని మీ యొక్క సమస్యల్ని ప్రతి ఒక్కటి మన రోహిత్ అన్న చాలా యాక్టివ్గా చేస్తున్నాడు. అన్న దగ్గర చాలా టాలెంట్ ఉంది. అన్న కూడా ప్రతి ఒక్కరిని తీసుకొని అరే నేను హెల్ప్ చేయాలని నేను చేయాలని ఆతృతలో ఉన్నారు. కాబట్టి నేను అన్న పోటాపోటీగా జరుగుతున్నట్టున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇంత మంచి అవకాశం రాదు. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనేటి గవర్నమెంట్ నుంచి ఏదైనా రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్కదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, పైన దానిపైన ఇంకా పైన పోవాలా, అక్కడ నుండి రావాలా. అక్కడ నుండి రావడానికి ఎన్ని హద్దులు ఉంటాయో మీకు అది తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడున్న ఈ 99 రోజులలో మీకు ప్రతి ఒక్కటి తొందరగా అయ్యే అవకాశం మన గవర్నమెంట్ నుంచి మన ముఖ్యమంత్రి గారు మంచి ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు దీన్ని ఉద్దేశించి ప్రతి ఒక్కరు నేను కూడా ముందుకు వస్తా అని ప్రతి ఒక్కరు మీ యొక్క ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైతే చాలా మందికి ఇండ్లు లేవని చెప్పేసి ఇందాకే మన అడిషనల్ కలెక్టర్ గారు చెప్పిండ్రు. దాని గురించి కూడా మీరు ఎవరైతే కట్టుకుంటానో రోహిత్ అన్న ముందుండి మీకు కట్టిస్తాడు. నా తరఫున నేను ఎంత చేయాలో మీ వాడికి నేను అంతా చేస్తా. हिंदी में बोलना क्या, कंप्लीट हिंदी में मुझे बोलना नहीं आता. आपको कितना बोले तो कितना काम होना उतने से ज्यादा भैया से ज्यादा भैया को बोले तो मैं भी उसमें हैंड लगा के मैं भी आपको 100% ये वार्ड के लिए डेवलपमेंट के लिए मैं भी मेरे हाथ लगाऊंगा. बोले तो आदिलाबाद पट्टन का डेवलपमेंट मुझे बोले तो ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన నాకు కూడా ఉంది. నేను కూడా అంటే నేను 5 years తర్వాత ఒకరు ఉన్నారు చైర్మన్, ఇంత మంచి పనులు చేసిందనే గుర్తింపు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు, ఇంత మంచి పనులు చేసిందనే గుర్తింపు మాకు కూడా రావాలని మేము ఆశిస్తాం. కాబట్టి మన గవర్నమెంట్ నుంచి ఏవైతే ఇస్తున్నాయి, ఇప్పుడు స్కూల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యూనిఫామ్ వాళ్ళే ఇస్తారు, బుక్స్ వాళ్ళే ఇస్తారు, లంచ్ వాళ్ళే. ఇప్పుడు లంచ్ మాత్రమే కాకుండా ఈవెన్ టిఫిన్స్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే పాపం పిల్లలు ప్రొద్దునే బస్సు రావాల, బస్సు నుంచి వెళ్ళాలి అంటే ఆ టైంకి ఫుడ్ అందట్లేదు. కాబట్టి దానికోసం కూడా ఆలోచించి మన గవర్నమెంట్ టిఫిన్ కూడా మనం పెడితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసిండ్రు. అదే అలా మన అంగన్వాడీ టీచర్లను తీసుకుని అంగన్వాడీలో చిన్నపిల్లల్ని పంపిస్తాం కదా, అందులో కూడా ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిండ్రు, ఉప్మా కిచిడి కూడా యాడ్ చేసిండ్రు. చిన్నపిల్లలు అన్నం పప్పు అందరు తినకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి విటమిన్స్ కావాలి అని చెప్పేసి కొత్తగా మళ్ళీ కిచిడి ఉప్మా పెట్టడం జరుగుతుంది. ఇంకొకటి మనకు మెయిన్ ఏంటంటే వైద్యం అంటే सभी लोगों को प्राइवेट दवाखाना जाना, पैसे लगाना सभी को नहीं होता. गरीब लोग रहते, उनको जाना बोले तो सोचते हम गए तो हॉस्पिटल, उधर जाने के बाद हमको 1000 होते कि 2000 होते कि हमको मालूम नहीं. खाली एक दवा क्या पैरासिटामोल लेके घर पे बैठते. अभी का गवर्नमेंट वैसा नहीं है. आपके पास आके पूरे మీకు ఏం కావాలన్నా కూడా ఈ 99 యాక్షన్లో కూడా ప్రతి ఒక్కటి మనకు మెడిసిన్ కానీ మీకు అన్ని చెకప్లు, शुगर टेस्ट या बीपी टेस्ट या थायराइड टेस्ट, कौन सा भी टेस्ट रहे दो इसमें सब करते सब देखते. लेकिन थोड़ा सभी को पेशेंस लेवल बोले तो ఓపిక చాలా ముఖ్యం. ఏది మనకు రావాలన్నా ఏది కావాలన్నా కొంచెం టైం పడుతుంది, కొంచెం దాని వరకు ఆగాలి. కానీ మిగతా అన్ని మీకు వైద్యానికి సంబంధించిన మటుకు ఎవరు ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ దాంట్లో అర్బన్ హెల్త్ సెంటర్లు వచ్చేసి ప్రతి ఒక్క మెడిసిన్ కూడా ఇస్తున్నారు. మేము ఇందాక మొన్న వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎవరైతే మెడిసిన్స్ కావాలని అడుగుతారో ఇప్పుడు డైలీ కొందరు ఎట్లుంటాయంటే పారాసిటమాల్ నార్మల్ అందరికి అవసరం ఉంటుంది, లియో సిటిజన్ అంటే జలుబు అందరికి అవసరం ఉంటాయి. ఏవైతే వాళ్ళకు కాల్షియం కానీ విటమిన్ సి కానీ అవసరం ఉంటాయో తప్పకుండా మీరు ప్రొవైడ్ చేయండి అని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. అవి కూడా మీరు తీసుకోండి. తప్పక మన గవర్నమెంట్ నుంచి ఏది వచ్చినా కూడా మీరు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కటి మీరు సద్వినియోగం చేసుకున్నాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే మీ నుంచి అంటే నేను ఒక చైర్మన్గా కాకుండా మీ వార్డు ప్రజల్లాగా నేను కూడా రోహిత్ అన్నకు చెప్తా, అన్న మన వార్డు నుంచి ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు దగ్గరుండి చూసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సభకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నాకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు.